హరే హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామ్ దండవత్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ అందరికీ కూడా. హరే కృష్ణ. సో అందరూ సంక్రాంతి ప్రిపరేషన్స్ లో ఉన్నారా? ఎస్. హాలిడేసా పిల్లలకి? ఇంకా లేదా? హాలిడేస్ మాతాజీ, సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. అవునా, ఓకే. అయితే మరి నా పిల్లలకి ఇంకా 14, 15 పండగ అంటున్నారు. మరి ఇప్పటి నుంచే ఇచ్చేసారా సెలవులు? 12 పిల్లలకి ఈరోజు. 2 days అయిపోయింది మాతాజీ. 10th నుంచే ఇచ్చారు మాతాజీ. అవునా, ఓకే. ఎప్పటి వరకు? 17th? 17th వరకు డిక్లేర్ చేశారు గవర్నమెంట్. ఈవెన్ ఫర్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ అందరికా? కాలేజ్ కి అయితే తెలియదు మాతాజీ, కాలేజ్ వాళ్ళకి ఉంది. స్టూడెంట్స్ స్కూల్ వాళ్ళకైతే 10th నుంచి ఇచ్చారు. ఓకే, నైస్. సో ఈ పిల్లలు ఉంటే ఇంకా హడావిడి కదా మనకి. స్పెషల్స్ చేయడం, వాళ్ళకి చూడడం, అదొక సరదా అనుకోండి. ఆ పీరియడ్ అయిపోయినాక అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రైట్, ఓకే. చింతపిండి పచ్చికారం వేలే వేదమూర్తుల స్థుతులు అని మనం చదువుకున్నాము. దాంట్లో మీకు ఏమైనా అర్థమైనవి 1-2 పాయింట్స్ చెప్పిన తర్వాత మనము 2వ అధ్యాయానికి వెళ్దాం, అంటే నెక్స్ట్ దానికి. హరే కృష్ణ. ఏమర్థమైంది వేదమూర్తుల స్థుతుల్లో మనకి? భగవంతుడికి శరణాగతి పొందడమే ఏకైక మార్గం, భక్తియుత సేవనే ప్రాధాన్యం అని అర్థం చేసుకున్నాం మాతాజీ. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. సో భగవద్గీతలో మన ముఖ్య అంశం ఏంటి అంటే, ప్రతి యోగాలో మనకి ఎన్ని ఉన్నాయి అధ్యాయాలు? భగవద్గీతలో 18 ఉన్నాయి. 18 యోగాస్లో అన్నిట్లో కూడా ఏది తీసుకున్నా లాస్ట్కి వచ్చేసరికి భగవంతుడు భక్తి యోగానే ముఖ్యము అని చెప్తారు. అండ్ అన్నిటికంటే ఈజీ కూడా భక్తి యోగా చేయటమే, అంటే భక్తి చేయడమే అన్నిటికంటే సులభమైన మార్గము అని కృష్ణ భగవానుడు చెప్పాడు. సో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే భగవంతుడు ఇలా అలా విష్ణుమూర్తి అని వేదమూర్తులు బాగా స్తుతి చేస్తే అదంతా కూడా మనము అవగాహన చేసుకున్నాం కొంతవరకు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా విష్ణుమూర్తి యొక్క గ్లోరీస్లో శివునికి విమోచనము ఎలా జరుగుతుంది అనేది చూద్దాం మనం. సో పరీక్షిత్ మహారాజు ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే, పరీక్షిత్ మహారాజు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సరే మనం చదువుకునే ఈ స్టోరీస్. అంటే భాగవతం అంతా కూడా పరీక్షిత్ మహారాజు కోసమే చెప్పి ఉన్నది. సో ఆ పరీక్షిత్ మహారాజు మామూలుగా మనలాగా విని ఊరుకోవడము, తర్వాత చూద్దాంలే అనేది ఏమీ లేదు. ఆయనకి గడువు లేదు. మనం ఏమనుకుంటాము, పర్వాలేదు ఇంకా చాలా గడువు ఉందిలేమో అని మన లైఫ్కి అని మనం అనుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ ఈ క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధులు, ఈ రోజుల్లో క్యాన్సర్ కూడా నివారణోపాయం చూసుకున్నారు కాబట్టి అక్కడ కూడా మనం చెప్పలేం. కొన్ని ఉంటాయి దారుణమైన రోగాలు, అక్కడే భగవంతుడు డాక్టర్స్ చెప్పు 1 month 2 months 1 year అని చెప్తారు. అలాంటి వాళ్ళకి తప్ప మనకి ఎవ్వరికి ఏమి తెలియదు. ఎప్పుడు పుట్టామనే తేదీ తెలుసు, సెలబ్రేషన్ బర్త్డే అని చేసుకుంటాము. కానీ మనకి ఎప్పుడు మనం వెళ్ళిపోతాము ఈ భౌతిక ప్రపంచం నుంచి అనేది మనకెవరికైనా తెలుసా? తెలియదు కదా. సో ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా టైం దగ్గర వస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ అది ఎప్పుడు 1 month 2 months 1 year 2 years 10 years అనేది మనకి తెలియదు. సో కానీ పరీక్షిత్ మహారాజ్కి తెలిసిపోయింది. ఎందుకు? శాపం వల్ల అతనికి ఎంత గడువు ఉంటుంది? ఓన్లీ 1 week 7 days. సో ఈ 7 daysలో నేనేమేం చేయాలి, అది త్వరగా చేసేయాలి. ఆయన మహాభక్తుడు, రాజఋషి, రాజు కూడా. సో అందుచేత ఋషులందరినీ అడిగితే ఈ 7 రోజులు నువ్వు చేయవలసింది ఏమీ లేదు, భాగవతం వినమని చెప్పారన్నమాట. ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోతారు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని ఋషులందరూ అలా చెప్తారు. సో ఆయనకి
అప్పుడే చదువుకోవాలి, డౌట్లు అడగాలి, అవన్నీ ఏమీ లేవు. రాత్రి పగలు 7 days శుకదేవ గోస్వామి చెప్తూనే ఉంటాడు, ఆయన వింటూనే ఉంటాడు. ఆయనతో పాటు వేరే ఋషులు కూడా వింటారనమాట. సో అందుచేత ఆయన అప్పటికప్పుడే అర్థం కానివన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉంటే మళ్ళీ సుఖదేవ గోస్వామి ఈ విధంగా అని చెప్తూ వచ్చారు. సో పరీక్షిత్ మహారాజు కృష్ణ భక్తుడు కావున అప్పటికే ముక్తి పొంది ఉండెను. అంటే ఆయన కృష్ణ భక్తులందరూ కూడా ముక్తాత్ములు. ఆత్మ ముక్తి పొందిన వాళ్ళని ఒక్కొక్కసారి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి పంపిస్తారు. ఎందుకు పంపిస్తున్నారు అని అంటే కొంతమందిని భక్తులు చేసి తీసుకురా నా దగ్గరికి అని పంపిస్తారు. సో అలాంటి ముక్త ఆత్మలు మన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా చెప్తే మనం వినయంగా విని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళని గుర్తించడం చాలా కష్టం, ముక్తాత్మల్ని మనం గుర్తించలేం. సో ఆల్రెడీ ముక్తి పొంది ఉన్నాడు ఆయన కృష్ణ భక్తుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవరి కుమారుడు? పరీక్షిత్ మహారాజు ఎవరి కుమారుడు? ఉత్తర అభిమన్యుడి యొక్క కుమారుడు అనమాట. సో అభిమన్యుడు ఎప్పుడైతే పద్మవ్యూహంలో చంపబడతాడో అప్పటికే ఉత్తర ప్రెగ్నెంట్ ఉంటుందన్నమాట. సో ఆ ఉన్న ఒక్క అంకురమే పాండవులందరూ వెళ్ళిపోయిన తర్వాత, దేహాలు త్యాగం చేసిన తర్వాత ఇతను ఒక్కడే ఆమె యొక్క గర్భంలో మిగిలి ఉంటాడనమాట. సో అతనికి శిశుపాలుడు చక్రం వేస్తాడు, చంపేద్దాము, ఆ ఒక్క అంకురం కూడా ఉండకపోతే మొత్తం సింహాసనం కౌరవులకి అయిపోతుంది అని అనుకుంటాడనమాట. అంటే ఈ పాండవులు అప్పటికి ఉంటారు, పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు అనే అతని ఆలోచన. సో ఉత్తర శరణాగతి పొందుతుంది, కృష్ణుడి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ ఆయనకి ఏదో శక్తి తన గర్భం వైపు వస్తుంది అని గుర్తించి వెంటనే కృష్ణుడి దగ్గరికి వస్తుంది అన్నమాట, శరణాగతి పొందుతుంది. సో ఆ అరుపుకి, ఆమె ఆ వేదనకి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఒక కవచంలాగా ఏర్పడి గర్భంలో ఉండి గర్భం నుండే అతన్ని కాపాడుతూ వస్తాడు. ఎవరిని? పరీక్షిత్ మహారాజుని అనమాట. అంటే అర్జునుడి యొక్క మనుమడు, అభిమన్యుడి యొక్క కొడుకు. సో అతనే పరీక్షిత్ మహారాజ్. అంటే లోపల విష్ణుమూర్తి ఆ దివ్య మంగళ రూపాన్ని చూపించేశాడు పరీక్షిత్ మహారాజ్కి. చూపించేసినప్పుడు ఏమైంది, దానివల్ల అతనికి అప్పటి నుండే, ఆ చిన్నప్పటి నుండే భక్తి కలిగింది అనమాట. ఇలాగే గర్భంలోనే భక్తి కలిగిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరు అతను? ప్రహ్లాదుడికి కూడా అదే విధంగా జరిగింది. ఎప్పుడైతే ఖైదు ప్రహ్లాదుడి తల్లి గర్భంలో ప్రహ్లాదుడు వచ్చాడో, దేవతలు, మునులు, ఋషులు అందరు కూడా ఈ హిరణ్యకశిపుడి బాధనే మనం పడలేకపోతున్నాము, ఇంకా వారసుడు వచ్చాడంటే ఇంకెక్కువ బాధలు పడాలి అని చెప్పేసి అతన్ని చంపేయాలి, రానివ్వకూడదు అని చూస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇక్కడ ఉండడు, అరణ్యానికి వెళ్తాడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి, ఆయన బతికించుకోవడానికి, అంటే ఆ జన్మంగా ఉండడానికి, మరణం లేకుండా ఉండడానికి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వస్తుంటే అప్పుడు నారద మహర్షి ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతాడు. ఆమెని తీసుకెళ్ళిపోయి హరికథలన్నీ చెప్తూ 10,000 ఎన్నో వేల సంవత్సరాలు అనమాట అలాగే గర్భంతో ఆవిడ ఉండిపోతుంది. ప్రహ్లాదుడు చక్కగా అన్ని గర్భంలోనే నేర్చేసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు భక్తులైపోతారు అప్పుడే, హరిభక్తులు. సో ఇక్కడ కూడా పరీక్షిత్ మహారాజు పుట్టుక నుండే హరిభక్తుడు అనమాట. సో అంత మంచి భక్తుడు ఏ వారం రోజుల్లో వెళ్ళిపోవాలి అని ఏదో పొరపాటు అక్కడ జరిగింది, అవన్నీ లీలలు మనకు తెలియవు. సో సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్న ఈ యొక్క భాగవతం కథకి వింటూ ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటాడనమాట. సో కావున అప్పటికే ముక్తి పొందాడు ఆయన. ముక్తి పొందడం అంటే పుట్టుకతోనే భక్తుడు, ముక్తితోనే పుట్టాడు. ఆయనను లోక సంగ్రహం కొరకు సుఖదేవ గోస్వామిని ఆయన వివిధ ప్రశ్నలు అడుగుతూ వచ్చాను. క్రిందటి అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న, వేదముల చరమ లక్ష్యం ఏది అని. సో వేదాల యొక్క లక్ష్యం ఏంటి, వేదాలంటే ఏంటి
అనేది అవన్నీ ఆయన అడగడం మూలాన వేదమూర్తుల యొక్క సమాధానాలన్నీ మనము తెలుసుకున్నాం. సో గురు శిష్య పరంపరాగతంగా సనందనముని నుండి నారాయణ ఋషికి. సో ఇక్కడ పరంపర అంటే ఏంటంటే ముందు చెప్పుకున్న వాళ్ళు ఎవరు, అక్కడ నుండి ఎవరికి ఇప్పుడే డబ్బులు కట్టిందిరా, మరి మరి మెసేజ్ ఏందో వచ్చింది చూడు. బాగా క్యాన్సిల్ చేయవే. ఆహా, డబ్బులు మళ్ళా గంటమంటుంది అది. అదేం లేదు, ఊరికే నోటిఫికేషన్లు వస్తాయి. హరే కృష్ణ. సో పరంపర అంటే ఫస్ట్ టీచర్ ఎవరు, ఆ తర్వాత ఎవరు 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 ఇక్కడ ఇచ్చారు ఈ విధంగా. ఏంటి అంటే ఫస్ట్ గురు శిష్య పరంపరంగా గురు సనందన ముని నుండి నారాయణ ఋషికి, ఆయన నుండి నారదుడికి, వ్యాసదేవుడికి, చివరకు తనకు సంక్రమించిన విజ్ఞానాన్ని ప్రామాణికంగా వర్ణించుచు ఆ ప్రశ్న సుఖమహర్షి తగు సమాధానము చెప్పెను. సుఖదేవ గోస్వామి ఈ పరంపర గురించి ఎవరికి, పరీక్షిత్ మహారాజ్కి చెప్పారనమాట. దాని సారాంశం ఏమనగా వేదాల చరమ లక్ష్యం భగవత్ కైంకర్యమే. సో మనకి మనీషా మాతాజీ చక్కగా జవాబు చక్కగా చెప్పేశారు కదా. ఇన్ని 100 పేజీలు మనం ఎన్నో రోజుల నుంచి చదువుకున్న సారాంశం ఏమి ఉంది, వేదాల యొక్క సారాంశం కూడా భగవంతుడి కైంకర్యమే, అంటే భగవంతుడి భక్తి చేయటమే, అనగా భక్తియే అని అర్థం. ప్రారంభిక భక్తుడు ఒక ప్రశ్న అడగవచ్చును, వేదాలు చరమ లక్ష్యము, మన జీవిత చరమ లక్ష్యం విష్ణుమూర్తికి భక్తితో సేవ చేయటి అయినచో విష్ణు భక్తులు సాధారణంగా లౌకికంగా అభ్యుదయం పొందుటకు, శివభక్తులు గొప్ప అభ్యుదయం సాధించుటకు కారణమేమి? సో ఇక్కడ మన ప్రపంచంలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఏముంటుందంటే శివభక్తులు విష్ణు భక్తులు అని తేడాలు చూపిస్తూ ఉంటారు. మీరు కూడా విని ఉంటారు కదా. మామూలుగా చెప్తాం, మేము అడ్డబొట్టు పెట్టుకుంటాం, నిలువు బొట్టు పెట్టుకోమని మనకి ఎదురవుతూ ఉంటారు కొందరు ప్రజలు. సో వాళ్ళకి ఏంటంటే వేదాలు ఏం తెలియదు, శివభక్తులు విష్ణు భక్తులు. సో ఇక్కడ మామూలుగా అబ్బా మీ విష్ణు భక్తులు ఎంత భక్తి చేసినా కానీ పురోగమించరు అంటే ఏంటి, డెవలప్ అవ్వరు, రిచ్ అవ్వరు, బీద స్థితిలోనే ఉంటారు. కానీ శివభక్తులు ఒక్కసారి ఒక కోరిక కోరినంతనే శివుడు ఎన్నో కోరికలు తీర్చేస్తూ ఉంటాడు. వాళ్ళు చూడండి ఎంత డాంబికంగా ఎంత బాగా ఉంటారు, ఎంత డొనేషన్స్ చేస్తారు, ఎన్ని శివాలయాలు కట్టారు. ఈ విధంగా చర్చనీయాంశంగా జరుగుతూ ఉంటుంది, అనాదిగా వస్తుందన్నమాట ఇది. సో అంత డెప్త్కి మనం వెళ్ళకుండా ఎందుకు, మళ్ళా ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, విష్ణుమూర్తి పక్కన ఎవరుంటారు? లక్ష్మీదేవి. ఆమె ఎవరు? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సో ఆ ఐశ్వర్యమూర్తి అయిన విష్ణుదేవి అంత పాల సముద్రంలో ఉన్నా సరే లక్ష్మీదేవి పక్కనే ఉండి ఎన్నో నగలు వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడి ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు కూడా. సో ఇంత ఉండి కూడా ఆ భక్తులు ఎందుకు అంత బీద స్థితిలో ఉంటారు అంటే, భౌతికంగా అలా అడుగుతున్నారన్న, అడగవచ్చు అని ఇక్కడ ఒక ప్రశ్న పరీక్షిత్ మహారాజు అంటున్నారు సుఖదేవ గోస్వామితో. సో నిజమే కదా, శివభక్తులు ఏంటి ఇంత గొప్పగా ఉన్నారు, ఇంత రిచ్గా ఉన్నారు, వీళ్ళెందుకు ఇంత ఈ స్థితిలో ఉన్నారు? వీళ్ళకి ఎప్పుడు చూసినా కష్టాలే ఉంటాయి. వాళ్ళకేమో ఒక తపస్సు చేస్తారు, పెద్ద గిఫ్ట్ లాంటిది భగవంతుడు ఇస్తాడు. కానీ ఇది ఎందుకు ఇట్లా అనేది ఒకటి. అయితే శివుణ్ణి చూసినట్టయితే శివుడు ఏమన్నా డెకరేషన్ చేసుకుంటాడా? నగలేసుకోవడం ఎక్కడైనా చూసామా మనము? అసలు ఆయనకి విగ్రహారాధనే ఉండదు, లింగం ద్వారానే ఆయనని పూజ చేస్తాం. ఒక చెంబడి నీళ్లు పోస్తేనే చాలు అతనికి. ఎందుచేత అంటే ఆయన వైరాగ్యం చెందినవాడయ్యి శ్మశానంలో తిరుగుతూ బూడిద పూసుకుని ఎలా ఉంటాడంటే అసలు భిక్షుకుడే ఆయనను, అంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటాడు శివుడు. అలా ఉన్నప్పటికీ ఐహికంగా ధనధాన్యాలతో తులతూగుచుందురు, అంటే ఆయన భక్తి చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఉంటారు. అంతేకాక అదృష్ట దేవత అయిన లక్ష్మికి భర్త విష్ణువు ఆరాధించు భక్తులు ఎక్కువ అభ్యుదయం సాధించినట్లు కనిపించదు. సో ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు విష్ణు భక్తులు ఎంత చేసినా చేసినా చేసినా
వాళ్ళు అభివృద్ధి చెందినట్లు కనిపించరు అని అంటున్నారు. మీకు అర్థమవుతుందా? భౌతికంగా, ఆధ్యాత్మికంగా కాదనమాట. ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళదే కొంత పైచేయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒక్కొక్కప్పుడు వారు మిక్కిలి నిర్ధనులుగా కూడా ఉందురు, అంటే చాలా బీదవాడుగా కూడా. శివుడు ఒక చెట్టు కిందనో లేక హిమ పర్వతం మీద, మంచు బండల మీద నివసించును. ఆయన తన కొరకు ఒక గృహం కూడా నిర్మించుకొనుడు. అయినను శివభక్తులు మిక్కిలి సంపన్నులుగా ఉందురు. విష్ణుమూర్తి లేదా కృష్ణుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఈ లోకంలో అవతరించినప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుచుండను. అయినను ఆయన భక్తులు మాత్రం ఆగర్భ దరిద్రులుగా కనిపించరు. దీనికి హేతువేమి? సో ఇక్కడ ఈ విధంగా అడుగుతున్నారు అనమాట క్వశ్చన్స్. ఇది మనం గమనిస్తూ ఉంటే అది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన చాలా ఉదాహరణలు ఇస్తూ వచ్చారనమాట. ఏంటి ఆ ఉదాహరణలు అంటే, పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్న మిక్కిలి బుద్ధి సూక్ష్మంతో కూడింది కాబట్టి శివభక్తులు, విష్ణు భక్తులు అని రెండు వర్గాలు వారు ఎప్పుడూ పరస్పర విరుద్ధంగా ఉంటారు. నేటికి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రెండు వర్గాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తున్నప్పుడు అందుచేతనే పరీక్షిత్ మహారాజు ఈ అంశాన్ని వివరింపమని సుఖదేవ్ గోస్వామిని ప్రార్థించారు. శివుడు భిక్షుడైన అతని భక్తులు సంపన్నంగా ఉండుట, విష్ణువు సకలైశ్వర్య సంపన్నుడై ఆయన భక్తులు దారిద్రోపేతులగుట అను ఈ పరిస్థితి విచక్షణ గల ప్రతి వ్యక్తి తికమకపరచును. సో మనకు కూడా ఇప్పుడు దాకా మనం భక్తియే నేర్చుకున్నాము, కృష్ణ చైతన్యంలో ఉండమని చెప్పుకున్నాము. మనకు కొంత వైరాగ్యం వస్తే కూడా పర్వాలేదు, మాకు ఇవి వద్దు, భౌతిక ప్రపంచం వద్దు అని అనుకుని మనం నిర్ణయం తీసుకున్న సమయంలో వేరే దేవతని కొలిచినచో వాళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. కాబట్టి మన మైండ్ కొంచెం తికమక అవుతూ ఉంది కదా. సరే, ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు తీర్చుకోవడానికి శివుడిని కూడా ఆరాధించవచ్చు కదా. ఎందుకు ఇక్కడ విష్ణుమూర్తిని పట్టుకుని ఉన్నాం? ఆయన ఎప్పుడు దరిద్రుల్ని చేస్తారో మనకు తెలియదు, ఎప్పుడు మన దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటాడో, ఎప్పుడు అన్నీ ఇస్తాడో అవన్నీ కూడా మనము తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి తికమకగా ఉన్నాము అని చెప్తున్నారు. సో శివకేశవుల ఆరాధనలో పైకి కనిపించు ఈ వైరుధ్యము గూర్చి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు వివరింపసాగెను. భౌతిక శక్తి ప్రతీక దుర్గాదేవి, శివుడు ఆమె భర్త. దుర్గాదేవికి శివుడు భర్త అగుట, శివుడు ఈ భౌతిక శక్తికి అంతటికీ అధిపతి అని మనము గ్రహించవలెను. భౌతిక శక్తి సత్వరజ స్తమో గుణముల రూపంలో ఆవిష్కృతమగుచున్నది. అందుచేత శివుడు ఈ మూడు గుణాలకు అధిపతి. బద్ధజీవులకు మేలు చేకూర్చుటై శివుడు ఈ మూడు గుణాలతో అనుబంధం కలిగి ఉన్నను. ఆయన వాటిని నియంత్రించే కానీ వాటికి బాధితుడు కాడు. బద్ధుడైన జీవాత్మ ఈ మూడు గుణాలకు బాధితుడగుచున్నాడు. శివుడు మాత్రం వాటికి నియంత కావున వాటిచే బాధితుడు కాడు. శివుడు అంత బాధ ఉండదు శివుడికి, సో బాధితుడు కాదనమాట. ఎక్కడైనా మనం చూసామా శివుడు బాధపడుతున్నాం? కృష్ణుడు బాధపడ్డాడు కదా. కృష్ణుని ఇంతమంది రాక్షసులు వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత రాధారాణిని వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు యుద్ధాలు చేస్తూ వచ్చాడు. అలాగే శివుణ్ణి మనము ఎక్కువగా యుద్ధాలు చేసినట్టు, ఆయన రాజ్యం మీదకి ఎవరో వెళ్ళినట్టు అలా విన్నామా? నో మాతాజీ. సో శివుడు ఎందుచేత అంటే ఈ మూడు త్రిగుణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన సృష్టి లయానికి ఇది కాబట్టి, అంటే దుర్గాదేవి దగ్గర ఉంది కాబట్టి ఆయన సంపన్నుడుగానే ఉన్నాడు, కానీ ఇలా కష్టాలు పడలేదు అని ఒక విధంగా చెప్తున్నాడు. శివుడు మాత్రం వాటికి నియంత కావున వాటిచే బాధితుడు కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు అన్నీ మన చేతిలోనే ఉంటే మనకు కొన్ని బాధలు తక్కువగానే ఉంటాయి కదా. మన చేతిలో లేవు, ఎవరి చేతిలో ఉన్నాయి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు అవి వేరేలాగా ఉంటాయి. సో శివుడు మూడు త్రిగుణాలు ఏమని చెప్పుకున్నాం మనము? సత్వ రజ తమో గుణాలు, ఇవన్నిటికీ కూడా ఆయనే కారణభూతుడు కాబట్టి ఆయనకి ఎక్కువ బాధలు లేవు అని ఇక్కడ చెప్తున్నాడు. సో మళ్ళీ సుఖదేవ్ గోస్వామి వాక్యాలని బట్టి
అన్య దేవతలను ఆరాధించడం వల్ల గలి ఫలితాలు మందబుద్ధులు భావించినట్లు విష్ణువుని ఆరాధించడం వల్ల కలుగు ఫలితాలు సమానాలు కావు. శివుడు ఆరాధించటం వల్ల ఒక విధమైన వరము సిద్ధింపగా విష్ణువు ఆరాధించటం వల్ల మరొక విధమైన వరము సిద్ధించునని ఆయన స్పష్టంగా పేర్కొనెను. సో ఇక్కడ విష్ణువుని ఆరాధిస్తే మనకి ఏమొస్తుంది, శివుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది అనేది సుఖదేవ్ గోస్వామి క్లియర్గా చెప్పారనమాట. సో ఏది శివుణ్ణి వచ్చినవన్నీ కూడా అశాశ్వతము అని మనం భగవద్గీతలో చదువుకున్నాం. అదే విష్ణుమూర్తి దగ్గర ఆరాధించిన ఈ అన్ని కోరికలు తీరినప్పుడు అవి శాశ్వతము అని ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో 9.25 కూడా ఈ అంశాలను స్పష్టం చేస్తుంది అని అంటున్నారు. అంటే 9వ అధ్యాయమైన భగవద్గీతలో 25వ శ్లోకం ఏదైనా ఓపెన్ చేస్తే చేయండి. హరే కృష్ణ. 9వ అధ్యాయం గుహ్య జ్ఞానము. సో సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. సో 25వ శ్లోకం ఎవరైనా తీసి చదవగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి. చదివిన మాతాజీ, నేను తీసారా మీరు? తీసాను మాతాజీ. నా దగ్గర అది మీనింగ్ లేదు కానీ శ్లోకం చదవండి, అర్థం మనీషా మీరు చూడండి. అనువాదం యాంతి దేవవ్రత చదివిన మాతాజీ. చదవండి. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరి బోల్. సో యాంతి దేవవ్రతాన్ దేవ అంటే ఏ దేవత అయినా మీరు కొలవండి, ఆ దేవలోకానికి మీరు వెళ్తారు. తర్వాత పితృదేవతల్ని కొలిస్తే పితృలోకానికి వెళ్తారు. ఇంకేంటి నెక్స్ట్ భూతాలు దెయ్యాలు వీటిని కూడా కొందరు కొలుస్తూ ఉంటారనమాట. ఏ చిన్న విషయానికి కూడా దయ్యం పట్టింది భూతం పట్టింది అని ఏదో మంత్రాలు వేసి తంత్రాలు చేస్తారు. సో ఆ లోకాలు కూడా ఉంటాయి. అవి ఊర్ధ్వలోకాలు, కింద లోకాలు, పై లోకాలు అని ఉంటాయి కదా. సో కింద లోకాలకి వెళ్తారు అలాంటివి అని ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే నన్నే ఆరాధిస్తారో నా ధామానికి వస్తారు అని అంటారు. అనువాదం చదవమ్మా. అనువాదం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు, భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు, నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. హరి బోల్. సో ఈ విధంగా ఆల్రెడీ చెప్పున్నారు ఎవరు, కృష్ణ భగవానుడు అనమాట. సో అందుచేత శివుడికి పూజించే వాళ్ళు శివుల కైలాసానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కోరికలు కూడా శివుడు బోలా శంకర్ అంటాడు కదా, కోరికలు కూడా తొందరగా తీరుతాయి. అందుచేత మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తారు, దుర్గాదేవిని అమ్మవారిని చాలా మంది ఆరాధిస్తారు కదా, చాలా మంది ఆరాధిస్తారు. కానీ అమ్మవారు కోరికలు ఇచ్చినట్లే ఇచ్చి కృష్ణుడి వైపే తిప్పుతుంది మనని. ఆ త్రిశూలము 3 భాగాలుగా చేసి ఒకటి 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 కోరిక తీరుస్తూ మనని విష్ణు వైపే తిప్పుతుందంట అమ్మవారు. సో కూడా ఈ అంశాన్ని సో వివిధ అన్య దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతలను ఇయ్యగల వరములన్నిటినీ పొందుదురని అందు చెప్పారు. అట్లే భౌతిక శక్తిని ఆరాధించే వారికి దానికి తగిన వరము లభించును. పితృదేవతలు కొలిచి వారికి ఆ ఫలితం లభిస్తుంది. దేవదేవుడు విష్ణు లేక కృష్ణుని భక్తిపూర్వక సేవలో నిమగ్నమైన వారు మాత్రం వైకుంఠం లేదా కృష్ణలోకానికి వెళ్తారు. శివుని గాని బ్రహ్మని గాని ఇతర సాధారణ దేవతలను ఆరాధించేవారు పరవ్యోమ్యను అనగా ఆధ్యాత్మిక ఆకాశము చేరుకొనజాలరు. సో బ్రహ్మని వేడుకుంటే గాని శివుణ్ణి వేడుకుంటే గాని విష్ణులోకానికి వెళ్ళలేము, వాళ్ళ లోకాలకి మనము వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ శివభక్తులు పలు భౌతిక సంపదలను పొందినగలిగే వారు కేవలం ఈ 3 గుణం ఉత్పత్తి చేయబడిన భోగాలకే సంపాదించుకొంచున్నారని మనము గ్రహింపాలి. సో ఈ 3 గుణాలు 16 భాగంలో విభక్తము చేయబడినవి. సో 3 గుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తామస గుణం. ఈ 3 16గా విభక్తమైంది. ఇవన్నీ మనం చదువుకున్నదే, తెలిసిందే. ఏంటి అని మనం చూద్దాం. సో అవి ఏంటి అంటే 10 ఇంద్రియములు. 10 ఇంద్రియాలు ఏవేవి? కళ్ళు, ముక్కు, చెవి, ఇవి కదా అవి. దానికి మనము ఇది యాడ్ చేయాలన్నమాట. ఏమి యాడ్ చేయాలంటే కర్మేంద్రియాలు. కళ్ళతోని చూస్తాము అంటే
రెండైనాయి. ముక్కుతోని వాసన చూస్తాము, ముక్కు వాసన. ఓకే, నాలుక రుచి, మాట. సో ఆ విధంగా సో ఇవన్నీ కూడా 5 × 5 10 అయినాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో మనస్సు, పంచభూతాలు, భూమి, జలం, వాయు, అగ్ని, ఆకాశం, ఇవి మిగిలినవి అనమాట. సో ఈ అంటే పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, జ్ఞాన కర్మేంద్రియాలు 5, 15 ప్లస్ మనస్సు 16 అనమాట. సో ఈ 16 భాగముగా విభజించబడిన ఏంటి ఇవి సత్వ, రజో, తమ గుణాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ 3 గుణాల యొక్క విస్తారములే ఇవన్నీ కూడా. మనం కళ్ళతోని మంచి చూసామనుకోండి, భగవంతుడి ఆరాధన ఇవన్నీ చూసి ఆ నాలుకతోని భగవంతుడు మంత్రాలు ఇవి చేస్తున్నామంటే సత్వగుణంలో వస్తాం. లేదు అంటే నాది నేనే అన్ని అనుకున్న వాళ్ళు రజోగుణంకి వెళ్తారు. అసలు ఇవన్నీ ఏమీ లేవు అని నాస్తికులు అనుకుంటే తమ గుణంకి వెళ్తారు. అంటే ఇంద్రియం ద్వారానే మనం ఆ గుణాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అందుచేత సో భౌతిక భోగాలు లేక సంపదలు అనగా ఇంద్రియాలకి ముఖ్యంగా గుహ్య అవయవాలు, జిహ్వా, మనస్సు అను నావి తృప్తిపరచు అంశాలు. సో మనస్సుకి ఏది తృప్తి అనిపిస్తే, మన నాలుకకి ఏది తృప్తి అనిపిస్తే అది చేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా ఈ త్రిగుణాల శక్తి వల్లనే జరుగుతూ ఉంటాయి అని చెప్పటం. సో ఇవన్నీ కూడా గుహేంద్రియాలు జిహ్వాకు ఎట్టి సుఖము సాధించుచున్నాడు అని కులబద్ధతోనే కొల్చెదము. అనగా అతడు తన లైంగిక శక్తిని రుచికరమైన పదార్థాలను ఆస్వాదించు తన జిహ్వను ఎంత ఎక్కువగా వినియోగించుచున్నాడో లెక్క కట్టుదము. నాగరికత యొక్క భౌతికాభివృద్ధికి ఈ 2 సూత్రాలను అనుసరించి సుఖాన్ని సంపాదించుటకు మనస్సు వివిధ కల్పనలను చేసి పలు వస్తువులను సృజించుట అవసరమగుచున్నది. కేవలం గుహ్య అవయవాలకును జిహ్వకు తృప్తి చేకూర్చే లక్ష్యమవుతున్నది. దీనిలోనే శివభక్తులు ఎందుకు సుఖ సంపదలు తులతూగుచున్నారని పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడిగిన ప్రశ్నకు సమాధానము ఇమిడి ఉన్నది. సో శివభక్తులేంటి, ఇక్కడ భౌతిక ప్రపంచంలో వాళ్ళకి పరప్రపంచం అనేది తక్కువగా తెలిసి ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం సుఖాల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ శివభక్తులు కేవలం భౌతిక లక్షణాలతో కూడిన సంపదలనే పొందుచున్నారు. అవే కావాలనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 తీసుకున్నాము, 3 బ్రదర్స్. ఎవరు వాళ్ళు? 3 బ్రదర్స్, 3 గుణాలు. రావణాసుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. సో రావణాసుడు రజోగుణం, విభీషణుడు సత్వగుణం, కుంభకర్ణుడు తమోగుణం. సో ఇలా మనం తీసుకున్నాం కదా. సో ఈ వీళ్ళు ఎవరెవరికి ఎలా పూజ చేశారు అంటే మనం చూస్తూనే ఉన్నాము. రావణాసుడు శివుడికి పూజ చేస్తాడు, విభీషణుడు రాముడు కావాలంటూ, రాముడే దేవాది దేవుడు, ఆయన భార్యని నువ్వు చెరపట్టి తప్పు చేసావని అన్నకు చెప్తే అన్న వినకలేకపోతే రాముడి దగ్గరికి వెళ్ళిపోయి శరణాగతి పొందుతాడు. అండ్ తమో గుణంలో ఉండే అతను ఏంటి, ఆయనకి రుచి, ఇక్కడ జిహ్వా అంటున్నాడు కదా, ఆయనకి ఎప్పుడు తిండి కావాలి. 6 months తింటాడు, 6 months రెస్ట్ తీసుకుంటాడు. సో మానవులు కొంతవరకు మనం జాబ్ చేసేది, పనులు చేసుకునేది, మన పొట్ట నింపుకొని మన పిల్లలకి పెట్టి కొంత కూడబెట్టుకోవాలన్న ఆలోచనే తప్ప దేవుడి కోసం నేను సంపాదిద్దాము, నేను గుడి కడదాము, నేను గుడికి సున్నాలు వేపిద్దాము, అలాంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఆలోచించి అవే కోరికలు దుర్గాదేవిని శివుణ్ణి కోరుతున్నారు కాబట్టి వాళ్ళది బికమ్ రిచ్ అన్నమాట. అదే వైష్ణవుడు ఏం చేస్తాడు, ఉన్నదాన్ని త్యజించేస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారు, హీ వాజ్ వెరీ రిచ్ పర్సన్ అన్నమాట. ఎంత ఆ సమయంలో ఒక వ్యాపారం, అది కూడా ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం, మందుల వ్యాపారం అంటే చాలా డబ్బులు. అంత డబ్బులు ఉండి కూడా ఆ వ్యాపారంలో లాస్ వస్తే సంతోషించాడంట. సో ఆ సంతోషించి ఆ వైరాగ్యం వల్లనే ఆయనకు సంతోషం కలిగి ఆ తర్వాత నెమ్మదిగా సన్యాసం పుచ్చుకుని ఇటువైపు నయా పైస లేకుండా వచ్చేసాడు భక్తి వైపు.
అదంతా కూడా భార్యకి పిల్లలకి అప్పచెప్పేసి ఇటువైపు వచ్చేసారనమాట. సో ఉన్నది కూడా వద్దనుకుంటారు వైష్ణవులు, కానీ శైవులు ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేయాలి, ఇంకా రెట్టింపు చేయాలి, ఇంకా రెట్టింపు చేయాలి అనే కోరికతోనే వాళ్ళు ఉంటారు అని ఇక్కడ క్లియర్గా అర్థం చెప్తున్నారనమాట. తేలిన సారాంశం ఏమనగా శివుడు 3 ప్రాకృతిక గుణాలకు అధినేత గనుక అతని భక్తులకు ఇంద్రతృప్తి చేకూర్చుటకై ఈ 3 గుణాల పారస్పరిక చర్యచే ఉత్పన్నమగు వస్తువులను మాత్రమే ప్రసాదించుచున్నాడు. కానీ భగవద్గీత 2.45 కృష్ణ భగవానుడు ఈ త్రిగుణాలతో కూడిన జీవితాన్ని అధిగమింపలేనని మనకు ఉపదేశించుచున్నెను. నిశ్రై గుణోభవార్జున అని అర్జునుడికి ఆయన ఆదేశం. మానవ జీవిత ధ్యేయము ఈ 3 గుణాలను అధిగమించుటయే. ఒక వ్యక్తి నిశ్రై గుణ్యుడు కానిషు భవబంధాల నుండి అతడు తప్పించుకుని చాలడు. అనగా శివుని వలన పొందు వరాలు బద్ధజీవులు నిజంగా మేలు చేకూర్చునని కావు, పైకి మాత్రమే విభోగ భాగ్యం వలె కనిపిస్తుంది. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నాడు అనమాట. ఈ శ్లోకం చదువుతామా? 2.5 మనీషా ఎస్ మాతాజీ. చదువు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అనువాదం. వేదములు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడు కావాల్సింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. హరిబోల్. సో ద్వంద్వాలు అంటే ఇక్కడ ఏంటి? మనము 2 వచ్చి అంటే సుఖ దుఃఖాలని, రాత్రి పగలని ఇలాంటివి చెప్పుకున్నాం. ఓకే, సో ఈ 3 త్రిగుణాల నుండి నువ్వు బయటికి వస్తే కానీ మంచి భక్తుడివి కావు అని చక్కగా ఇక్కడ చెప్పేశారు అనమాట. అంటే ఎప్పుడైనా మనం దాన్ని త్యజించాలి, ఆ గుణాలలో నుండి వెలుపలికి రావాలి. దానికి మార్గం ఏంటి అంటే భక్తి తప్ప వేరే మార్గం అనేది లేదు. సో ఈ భవబంధాల నుండి అతడు తప్పించుకొని చాలడు. ఎప్పుడైతే మనం ఇందులో పడిపోయామో దాంట్లోంచి తప్పించుకోవడం మనకి చాలా కష్టం. అనగా శివుని వలన పొందు వరాలు బద్ధజీవులు నిజంగా మేలు చేకూర్చునవి కావు, పైకి మాత్రమే విభోగ భాగ్యం వలె కనిపించును. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి మనం ఎవరమో కాదు చెప్తున్నారనమాట క్లియర్గా. శివుని వల్ల వరాలు పొందాడు. ఇప్పుడు రావణాసురుడు వరం పొందాడు. ఏం వరం పొందాడు శివుడి వల్ల? రావణాసురుడు శివుడికి బాగా తపస్సు చేసి ఆయన చనిపోకుండా ఉండాలనే వరాన్ని పొందుతాడనమాట. ఆయనకి దశకంఠుడు, 10 తలలు ఉంటాయి. సో ఆయనకి మరణమే లేదు అని అనుకుని, కానీ ఆయన మరణము ఒక సీక్రెట్ ఎక్కడ ఉంటుంది? నడిబొడ్డులో ఉంటుంది అనమాట. సో ఆ నడిబొడ్డులో కనుక బాణం వేసి చంపితేనే అప్పుడే రావణాసుడు చనిపోతాడు అనమాట. సో ఇలాంటి వరాలు తీసుకున్నప్పటికీ కూడా ఏమైంది? రావణాసుడు నాశనం అయిపోయాడు. అదే శరణాగతి పొందిన విభీషణుడు రాజయ్యాడు లంకకి. ఆయన తర్వాత కుంభకర్ణుడు అన్నయ్య మాట విని ఇంకా ఆయన తమ గుణంలోనే ఉండి ఆయన కూడా రాముడి చేతిలో, అంటే వాళ్ళ యొక్క సైన్యం చేతిలో ఆయన కూడా నాశనం అయిపోతాడు అనమాట. సో ఇవన్నీ కూడా అశాశ్వతము అని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. శివుడి వల్ల కానీ దుర్గాదేవి వల్ల కానీ కోరికలు తొందరగా తీరినా సరే అవి శాశ్వతాలు కావు అని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అనమాట. శ్రీహరిని శరణు వేడిన భక్తులు ఈ 3 ప్రాకృతిక గుణాలను పిడికిల నుండి తప్పించుకున అని భగవద్గీత చెప్పుతున్నది. చూసారా, ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో ఈ 3 గుణాల నుండి చాలా ఈజీగా అవి పిడికిల్లో పెట్టుకుంటారంట వైష్ణవులు. పెట్టుకొని చాలా ఈజీగా తప్పించుకుంటాం. అంటే ఇప్పుడు తమో గుణం ఉదాహరణ, మనం వెళ్తూ ఉన్నాం, ఎక్కడో షాపింగ్ మాల్కి వెళ్ళాం, పక్కన వాళ్ళంతా కూడా చికెన్, నాన్ వెజ్ ఇట్లాంటివి, ఉల్లిపాయలు ఆస్వాదిస్తున్నారు.
మనకేమైనా నోరూరుతుందా? అక్కడ వాళ్ళది వాళ్ళు కొనుక్కున్నారు మనం కొనుక్కొని తినాలి అని మనకేమన్నా అనిపిస్తుందా? బిగినర్స్కి అనిపిస్తుందేమో మరి. ఎవరికైనా అనిపిస్తుందా ఇప్పుడు కూడా? హరే కృష్ణ. నో మాతాజీ. భక్తుల సంఘటనలో ఉన్నందుకు అనిపించదు మాతాజీ. అది మనకి అనిపించదు అసలు. ఒకసారి వదిలేసాము, వద్దు ఇంకా ఆ వైరాగ్య స్థితి మనకొచ్చి అవి అసలు తినాలనిపించదు. అంటే తామస గుణంని వద్దంటాము. సరే వాళ్ళు లీడర్స్ అయ్యారు, చూస్తుంటే వాళ్ళకి పెద్ద జ్ఞానం ఉన్నట్టు లేదు, అయినా కానీ వీళ్ళు లీడర్స్ అయ్యారు. ఈ పిల్లకి పెద్ద వయసే లేదు, అంత తొందరగా అవన్నీ ఎలా నేర్చుకుంది, నాకెందుకు నేర్చుకోలేదు, నేనే లీడర్ అవ్వాలి, నేనే అన్నీ చెయ్యాలి, నేనే అన్నీ చెప్పాలి అనుకునేది రజోగుణం. సో దీంట్లోంచి కూడా మనం బయటకు వచ్చేసామా? అలాగే ఉన్నామా? లేదు నేనే చెప్పాలి, నాకంటే చిన్నపిల్ల చెప్పకూడదు, ఇలాంటిది ఏదన్నా మనకు ఉందా ఆలోచన ఇప్పటికీ కూడా? దాంట్లోంచి బయటకు వచ్చామా? అట్లేం లేదు మాతాజీ, మనకు ఎవరు చెప్తే వాళ్ళు వినాల్సిందే. మనకు అట్లా లేదు, మనమే లీడర్ అవ్వాలి అని మనకు లేనే లేదు అసలు. అదే సత్వగుణం అన్నమాట. అంటే పూర్తిగా సత్వంలోనికి వచ్చేసామని చెప్పాం కానీ సాధన చేస్తున్నాం, మనం సాధకులం అన్నమాట. సో వీఆర్ ట్రయింగ్. అవన్నీ కూడా చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వద్దు అని మనము నిగ్రహించుకోగలుగుతున్నాం ప్రస్తుత సమయంలో. ఇప్పుడు ఈ ముందు ముందుకి ఇంకా సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకు అసలు అవి ఏమీ అనిపించదు అనమాట. మన పక్క నుండి ఎవరేమి తిన్నా, వాడు సిగరెట్ కాల్చినా, వాడు మందు తాగినా కానీ మనకి ఏమీ అనిపించదు. సరే వాడిది వాడికి భగవంతుడే చూసుకుంటాడు, అటువంటి సాంగత్యం మనకు వద్దు అని అనుకుంటాం. అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా కొంత ఆస్వాదిద్దాము అని మనకి ఎప్పుడు కూడా అనిపించదు. అంటే సాధన అలా ఉంటుంది, విష్ణు భక్తి యొక్క సాధన ఆ విధంగా ఉంటుంది. పిడికెట్లోనే 3 పెట్టుకుని వాటిని వద్దు అనుకుంటామంట. ఎంత మంచి ఆలోచన ఇది! ఎవరు చెప్పారు? సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. దేవాది దేవుడైన హరి ఈ 3 ప్రాకృతిక గుణాలకి అతీతుడు. శ్రీహరిని శరణు వేడిన భక్తుడు ఈ 3 ప్రాకృతిక గుణాల పిడికిలి నుండి తప్పించుకొనడని భగవద్గీత 14.26. ఎవరైనా తీస్తే హ్యాండ్ రేస్ చేయండి. 14.26. ఓకే మనీషా, మీరు చదవండి. చదవమంటారా మాతాజీ? నేను మీకు ఛాన్స్ ఇస్తాను. మనీషా చదవాలా హ్యాండ్ రేస్ మాతాజీ? చదవండి. మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. నిన్న కూడా చదివాము ఈ శ్లోకము. అనువాదం. అన్ని పరిస్థితులలో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి చేరుకుంటాడు. హరి బోల్. సో ఎవరైతే ఈ త్రిగుణాల వలయంలో చిక్కుకొనకుండా బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారో వాళ్ళు మంచి విష్ణు భక్తులు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అసలు విష్ణువే వాటికన్నిటికీ అతీతుడు. వాళ్ళ భక్తులే అతీతులు అంటే విష్ణువు తప్పకుండా అతీతుడై ఉంటాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక మాతాజీ, విజయ మాతాజీ చదువుతానన్నారు, చదవండి. మళ్ళీ ఒకసారి చదువు. 14.26 చదవమంటారా మాతాజీ? చదవండి. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అనువాదం. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భాష్యం చదవాలన్నా? వద్దమ్మా భాష్యం. ఓకే, ఇది మనకు వేరే లెసన్ కదా, అవి రెఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రాకృతిక త్రిగుణాలు, అదొక వలయం లాంటిది, మనని పట్టి వేధిస్తూ ఉంది.
సో దానిలో నుండి బయటపడే వాళ్ళు ఎవరు అంటే విష్ణు భక్తులు. విష్ణుకి శరణాగతి పొందిన వాళ్ళందరూ దాని నుండి బయటపడగలరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో నియంత్రణను అతీతంలో అనొచ్చు. ఇక ఆయన విషయం చెప్పనేలా, భక్తులే నియంత్రిస్తున్నారు. ఇంకా విష్ణుమూర్తి కూడా అదే విధం. అందుకే శ్రీమద్ భాగవతంలో హరి లేక కృష్ణుడే దేవాది దేవుడని సిద్ధాంతీకరింపబడినది. సో ఇప్పుడు మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని అందరు ఋషులు నిర్ణయించారు కాబట్టి ఆ యొక్క పుస్తకము మనము ఇప్పుడు చదువుకుంటున్నాం. శ్రీమద్ భాగవతంలోని అలా ధృవీకరించారనమాట. సో నెక్స్ట్ 2 విధాలైన ప్రకృతులు, ఒకటి అంతరశక్తి, రెండవది బాహ్యశక్తి. ఈ 2 ప్రకృతుల శక్తులకు కృష్ణుడు ప్రభువు. ఆయన సర్వదృక్కు అనగా అంతర బాహ్య శక్తి రెండిటి చర్యలను పర్యవేక్షించువాడు. మనకి తెలియక దుర్గాదేవి మాతాజీని కొలుస్తూ కోరికలు తీర్చుకుందామని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ దుర్గాదేవి ఎవరో కాదు, కృష్ణుడి యొక్క బాహ్య శక్తి. ఫస్ట్ ఆమెనే మన దగ్గర పంపిస్తాడంట కృష్ణుడు. వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు, చూడు నువ్వు కోరిక తీర్చగలవా, ఒకవేళ వాళ్ళు వద్దు అనుకుంటే నా దగ్గరికి పంపించి. ఆమె పాస్ చేస్తేనే యాక్చువల్ తాళం చేయి ఎక్కడ ఉంటుంది తెలుసా? విష్ణుమూర్తి దగ్గరికి, దుర్గాదేవి దగ్గర ఉంటుంది. అలా మనము విష్ణుమూర్తిని ఇక్కడ కొలుస్తున్నాం కదా, దుర్గాదేవిని మర్చిపోకూడదు. మనకి తాళం ఓపెన్ అయింది, ఆమె తాళం తీసింది అనమాట. తీస్తేనే మనం ఆ గేట్ ఓపెన్ అయితే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఈ సాధన చేస్తున్నాం. ఇంకా పూర్తిగా భక్తులం అయిపోలేదు, వీఆర్ స్టిల్ డూయింగ్ సాధన. సాధక భక్తులమే మనము, పూర్తి భక్తులు ఇంకా అవలేదన్నమాట. సో ఆంతరంగిక శక్తి ఎవరు? రాధారాణి. బహిరంగ శక్తి దుర్గామాత దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర పాస్ అయితే తాళం తీస్తే లోపలికి వస్తే మళ్ళీ రాధారాణి పరీక్షిస్తుందంట, ఎవరు వీళ్ళు నా కృష్ణుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని. ఆవిడ ఎన్నో పరీక్షలు పెట్టి అప్పుడు ఓకే చేస్తే, మధ్యలో బలరాముడు ఉంటాడు. బలరాముడిని కూడా మనము అంటే ప్రార్థించుకోవాలన్నమాట. అప్పుడే బలరాముడు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అంగీకరిస్తాడంట. సో ఆ విధంగా మనం ఎన్నో కథలు చెప్పుకున్నాము. సో అంతర్బాహ్య శక్తులు రెండిటి చర్యలను పర్యవేక్షించువాడు. ఆయన ఉపద్రష్టగా అనగా సర్వోత్తముడైన దేశకుడిగా కూడా వర్ణింపబడినాడు. ఆయన సర్వోత్తమైన దేశకుడు కనుకనే అన్య దేవతల కంటే ఆయన అధికుడు. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని కలవాలని ఎవరైనా వెళ్తారనుకోండి. సో వెళ్ళినప్పుడు ఆయన సహచరులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు కదా, పలానా వాళ్ళు వచ్చారు మిమ్మల్ని కలవడానికి. అయితే వాళ్ళు యోగ్యులైతేనే ఆయన సరే రమ్మానండి అని అంటారు. యోగ్యులు కాలేదనుకోండి, వాళ్ళు చెప్తారు ఇప్పుడు కాదులే, ఇంకో 2 days చెప్పు, ఇంకో 15 days చెప్పు అని అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుచేతే ఇక్కడ కృష్ణుడిని కూడా ఈ అన్య దేవతలకి మనం ఆరాధన చేసినప్పుడు వాళ్ళు కృష్ణుడి దగ్గరికి పంపించాలా లేదా అని ఫస్ట్ వాళ్ళు చూస్తారు మన అర్హత. ఆ తర్వాత ఏమవుతుందంటే కృష్ణుడికి తెలుస్తుంది అనమాట, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఉన్నారు క్యూలో, వీళ్ళని పంపించాలా. అప్పుడు కృష్ణుడు ఓకే అంటేనే ఆయన యొక్క అన్నిపతి పొందితేనే మనకి ఆ వరాలు అనేవి వస్తాయి. కానీ మీరు అనుకోవచ్చు శివుడు వరాలు తొందరగా ఇచ్చేస్తున్నాడు, అన్ని కోరికలు తీర్చుకుంటున్నాడు. తీర్చుకోండి మీకు కావాల్సిన కోరికలు. ఈవెన్ కృష్ణుడు కూడా మనం పొరపాటున కోరుకుంటే కూడా ఆ కోరిక తీరుస్తాడు. వామనదేవుడు ఏం చేశాడు? నేను పెద్ద రాజునవ్వాలి అనుకున్నాడు, అవునా? అనుకున్నప్పుడు ఆయన రాజుని చేశాడు పాతాళ లోకానికి. అంటే అందరినీ హింసిస్తున్నాడు రాజావాలని. ఇవి ఇంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళి హింసిస్తూ ఉంటాడు. సో అప్పుడు వామనదేవుడిలాగా వచ్చి ఎప్పుడైతే ఈయన శరణాగతి పొందాడో, మొత్తం ఆత్మ నివేదన చేసుకున్నాడో, సో అప్పుడు ఆయనకి రాజుని చేశాడనమాట. సో మన చిన్న చిన్న కోరికలు కూడా భగవంతుడు తీరుస్తాడు. కానీ ఈ జన్మలో ఇప్పుడే కాకపోవచ్చు, వచ్చే జన్మలోనో ఆ పై జన్మలోనో ఎక్కడో ఒక దగ్గర భగవంతుడు మన కోరికలు అనేది తీరుస్తాడు. కానీ ఆ శివుడు అలా కాదనమాట, వెంటనే కోరికలు తీర్చేసుకుంటాడు. తీర్చేసరికి శివ ఆరాధన ఎక్కువ అవుతుంది. కానీ చివరికి అతను కూడా కృష్ణుడి దగ్గరికే పంపిస్తాడు అనమాట.
సో భగవద్గీత శ్రీమద్ భాగవతాల్లో కనిపించు ప్రత్యక్షంగా అనుసరించే వ్యక్తి క్రమేణ నిర్గుణుడు అగును, అనగా 3 ప్రాకృతిక గుణాలని పారస్పరిక చర్యలను అతీతుడగును. సో ఎప్పుడైతే మనం భగవద్గీత భాగవతం ఇప్పుడు మనం చదివినప్పుడు ఈ 3 గుణాల నుండి మనం కొద్దిగా దూరం అవుతూ ఉంటాము అని ఇక్కడ అర్థం చెప్తున్నారన్నమాట. సో దేవదేవుని ఆరాధించటం వల్ల ప్రాకృతిక సంపదలో విర్రవీగుట మాని ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించి కృష్ణ చైతన్య మార్గంలో పురోగమితురు. సో నిర్గుణుడు అగుట అనగా శాశ్వతమైన శాంతి, నిర్భయము, దుర్బుద్ధి, జ్ఞానము, త్యాగము సాధించుట. సో ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట నెమ్మదిగా. సో ఇలా అయినప్పుడు శాంతి, ఇవన్నీ ప్రాకృతిక గుణాల కాలుష్యం నుండి విముక్తి సాధించినట్లు సూచించు లక్షణాలు. ఇంకా శివుని భక్తులు ఐహిక భోగ భాగ్యాలతో తులతూగుచుండుకను విష్ణు భక్తులకు కుండుటకును కారణమేమి? సో మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. సరే నువ్వు ఇంత చెప్తున్నావు, శివుడు తొందరగా ఇస్తాడు వరాలు అని కోరికలు తీరుతున్నాయి, మరి వాళ్ళెందుకు అంత రిచ్గా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే పాండవులు చాలా గొప్పవాళ్ళ, బీదవాళ్ళ? గొప్పవాళ్ళు మాతాజీ. అంటే వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు నిజమే గొప్పవాళ్ళే, కానీ దుర్యోధనుడు వాళ్ళకి కష్టాలు కలిగించి ఏమీ లేకుండా వనవాసానికి పంపిస్తాడా? అదొక కష్టమా కాదా? వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వనానికి వెళ్ళి ఇల్లు కట్టించి నీకు ఒక బిల్డింగ్ ఇచ్చి అవన్నీ ఏం చెయ్యరు కదా, వీళ్ళు పంపించేస్తారు. అప్పుడు వాళ్ళు ఆకులు, అలమలు, దుంపలు ఇవన్నీ తెచ్చుకుని వాళ్ళే అంత సామాగ్రి, 5 కొడుకులు పంచపాండవులు బాగా బలశాలులు కాబట్టి అప్పుడే ఒక కుటీరం వేసి వాళ్ళు వంట చెరుకు తెచ్చుకొని, ఇవన్నీ కష్టాలా సుఖాలా? అంత రాజుకైనా కష్టం తప్పదు చూడండి, అలాంటి కష్టాలు పడతారు. అజ్ఞాతంలోకి వెళ్తారు 1 year విరాట్ రాజ్యంలో. సో అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు 1 year లోపు ఎవరైనా గుర్తించారనుకోండి, మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం చేయాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. వాటిని తప్పించుకోవడానికి వాళ్ళు అలా. అండ్ లక్క గృహము, ఎంతో మంచి గృహం నేను కట్టిస్తున్నానని దుర్యోధనుడు అనుకుంటాడు, అని వీళ్ళ గిఫ్ట్ లాగా ఇచ్చినట్లు చేసి దాన్ని కాల్ చేసి భస్మం చేసి వీళ్ళని చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా ఒక కష్టమే కదా. కానీ భగవంతుడు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పి సొరంగం ముందే తవ్వుకుని ఉండి ఆ సొరంగంలోంచి వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారనమాట. ఆ స్టోరీలోకి వెళ్ళొద్దు అనుకున్నా నేను, అది మళ్ళా పెద్దది కదా. అవును, విదురుడు వచ్చి హెల్ప్ చేస్తాడు. సో అవి అంటే భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని మనం అనుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, సుఖదేవ గోస్వామి ప్రత్యేకంగా యుధిష్ఠుని గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు మీ తాతగారు అని పలికేనంట. అర్జునుడు తాత అయినప్పుడు యుధిష్ఠుడు కూడా తాత అవుతారు పరీక్షిత్ మహారాజ్కి. దీనివలన పరీక్షిత్ మహారాజ్ తన తాతలు దేవదేవుని సన్నిహిత బంధువులు కావున తనకు కూడా ఆయన బాంధవుడే అని గుర్తింపవలనని సుఖదేవ గోస్వామి ఆశించను. సో అక్కడక్కడ వాళ్ళు వాళ్ళ తాతల్ని కూడా గుర్తు చేశాడనమాట. కృష్ణుడు సత్వసిద్ధంగా నిత్య సంతుష్టుడే ఆయనను యుధిష్ఠిర మహారాజు అడిగిన ప్రశ్న ఆయనకు మరింత సంతుష్టిని చేర్చెను. ఏలే అట్టి ప్రశ్నకు జవాబు చెప్పటం వలన మొత్తం కృష్ణ చైతన్య సమాజం అంతటికి మేలు చేకూరును. కృష్ణుడు ఎప్పుడు ఒక భక్తుని విషయంలో ఉపదేశించినను అది కేవలం భక్తుని కొరకే ఉద్దిష్టమైనది కాదు, సమస్త మానవ జాతికి వర్తించును. సో ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా అర్జునుడికి మాత్రమే భగవద్గీత అని చెప్పలేదు కృష్ణుడు, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. సమాజానికి ఏ విధంగా ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు, ఇక్కడ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అన్నాడు. నేను సామాన్యంగా కమెంట్స్ ఉన్నాయా అని అడగను, ఎందుకంటే బాగా చెప్పారు, బాగా అర్థమైంది, ఈ 2 వర్డ్సే వస్తూ ఉంటాయి. సో ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ ప్రశ్నని బహిరంగంగా ఆన్సర్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా అర్థమవుతుంది.
కొందరు ఎలా ఉంటారంటే మాట్లాడలేకపోవచ్చు. ప్రశ్న వాళ్ళకి ఆ ప్రశ్నే మనసులో ఉన్నా మాట్లాడలేకుండొచ్చు. సో, అందుచేత అందరికీ ఎలా చెప్తాం, అలా కృష్ణుడు ఎవరైనా ఏదైనా అడిగితే అందరికీ సంబంధించినట్లుగానే చెప్తారు అని చెప్తున్నారు. సో, దేవదేవుడు ఉపదేశాలు బ్రహ్మ, శివుడు మొదలైన అన్య దేవతలు కూడా శిరోధార్యములు. సర్వజీవులను ఉద్ధరించుటకై భూమిపై అవతరించిన దేవదేవుడు. ఉపదేశం వలన ఎవరైనా లాభం పొందవచ్చు. యుధిష్ఠిర్ మహారాజు అడిగిన ప్రశ్న కృష్ణ భగవానుడు ఇట్లా సమాధానం ఒక భక్తునిపై నాకు ప్రత్యేకమైన అనుగ్రహం కలిగి అతనిని ఉద్ధరింపవలనచో నేను చెయ్యి మొట్టమొదటి పని అతని సంపదను అతని నుండి వేరు చేయుట. చూసారా, మనం భక్తి కావాలి, కృష్ణుడు మనకి ఎందుకు ఇలా వచ్చాడంటే ఫస్ట్ భగవంతుడు మన దగ్గర ఉన్నాయి అన్నీ తీసేసుకుంటాడంట. బంధాలు, బాంధుత్యాలు, తర్వాత సంపద, ముఖ్యమైనది సంపద. మనం ఏదైనా ఓర్చుకోవచ్చు, కానీ 10 రూపాయలు బిళ్ళ పోయింది అనుకోండి ఎంత వెతుకుతాం కదా, అవునా కదా? మాతాజీ చాలా వెతుకుతాము. ఒక బంగారం గాజు పోయింది అనుకోండి ఎన్నో మంత్రాలు చెప్తాము, అది దొరికితే బాగుండు అనుకుంటాం. అలాంటివి భగవంతుడు తీసేసుకుంటాడంట మొట్టమొదటి. అతన్ని దగ్గరికి వెళ్ళాలి అని మనకు కొంత ఆలోచన వచ్చినా, మనని ఆయనకి దగ్గర చేసుకోవాలనుకున్నా కానీ మనకి ఇష్టమైంది ఏదైనా ముందు మనకి ఈ విధంగా సంపదను అతని నుండి వేరు చేయుట. శ్రీల ప్రపాదుల వారికి కూడా సేమ్ అదే జరిగింది. మన దగ్గర బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, బిజినెస్లో కూడా జీరో వస్తుంది ఒక్కోసారి, చాలా కష్టం. అందుచేత ఈ ముందుగా బియ్యం, పప్పు అట్లీస్ట్ మనం తినడానికన్నా ఏమన్నా ఉండాలి, మన దేహ పోషణ కానీ కొన్ని తెచ్చి పెట్టుకుంటారు అనమాట. సో ఒక్కొక్క సమయంలో తులతూగుతూ ఉంటారు డబ్బుల చేత, ఒక సమయంలో జీరో కూడా అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు భగవంతుడే చేస్తాడు మనకు భక్తి కలగాలని. ఒక వ్యక్తి నిర్ధనుడైనచో అతని బంధువులు, కుటుంబ సభ్యులు అతని పట్ల ఎక్కువ ఆసక్తి చూపరు. ఇదైతే చాలా కరెక్ట్ కదా, మనకి జరుగుతున్నదే. మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మనకి, కానీ మన దగ్గర లేదు అన్నప్పుడు ఏదో కష్టం వచ్చేసింది మనకి, నెమ్మదిగా వాళ్ళు దూరం జరుగుతారనమాట. ఏమో ఎప్పుడొచ్చి మన మీద పడతారో ఏమో తెలియదు అన్నట్టు. సో అది వాళ్ళు మంచి వాళ్ళే, మనకొచ్చిన కష్టం అట్లాంటిది. సో మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మిక్కి భగవంతుడు అలా చేస్తాడు అని చెప్తున్నారు. అంటే అలా చాలా సందర్భాల్లో బంధువులు మనని వద్దు అనుకుంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు పూర్తిగా తెగతెంపులు కూడా చేసుకుంటారంట కొందరు. అప్పుడు భక్తులకు మిక్కి నిర్వేదం కలుగును. ముందుగా కృష్ణుడు తన సంపదను తన నుండి వేరు చేసినందుకు అతడు దుఃఖించును. తర్వాత తన దారిద్ర్యాన్ని చూసి తన బంధువులు ఒక్కొక్కరే తనకు దూరమైనందుకు బాధపడతారు. అయితే ఇక్కడ ఒక సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా భక్తుడు దీన స్థితిని ఎదుర్కొన్నప్పుడు దానికి కర్మఫలం అనబడు తన పూర్వజన్మ కర్మలు కారణం కాదు. అతని ఆ దీనావస్థ దేవుడు స్వయంగా కల్పించినది. ఇట్లే ఒక భక్తునికి ఐహిక భోగ భాగ్యాలు ప్రాప్తించుట కూడా అతని పూర్వజన్మ సుకృత ఫలితము కాదు. ఈ 2 సందర్భాల్లో అనగా భక్తుడు ధనికుడైనా నిర్ధనుడైనా అది దేవాది దేవుడు చేసిన ఏర్పాటు. సో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఇది కరెక్ట్ పాయింట్ అన్నమాట. చాలా గొప్పగా ఉన్నప్పుడు మనం ఏ జన్మలోనూ ఎంతో పుణ్యం చేశాం కాబట్టి ఈ ధనమంతా నాకు వచ్చింది అనుకోవడం పొరపాటు అని చెప్తున్నాడు. భగవంతుడే ఇస్తాడు అనుకోవడం కరెక్ట్. ఎప్పుడైతే మన దగ్గర నుంచి అంతా వెళ్ళిపోయిందో మనకి భగవంతుడు ఉన్నాడు, ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి, అది అనుకోవడం అలా కరెక్ట్. కానీ ఏనాడు ఎంత పాపం చేశానో ఈరోజు నా చేతిలో డబ్బులు లేవు, ఇలా అయిపోయాము అనుకోవడము కాదు. అది కర్మానుసారంగా కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. భక్తుడు తనపై పూర్తిగా ఆధారపడుచు ఐక్యబంధాలన్నింటినీ విడుటకు వీలుగా కృష్ణుడు ప్రత్యేకంగా ఇట్లాంటి ఏర్పాట్లు చేయను. సో మనకి ఎన్ని జన్మలు అనుకున్నాం మనము? 84 లక్షల జీవరాశుల్లో యోనిల్లో వెళ్ళి వచ్చాము. ఏదో ఒక చిన్న భక్తి చేసుకుంటున్నాం. ఇక్కడ
భగవంతుడికి మన మీద దయ కలిగినప్పుడు ఇటువంటి డ్రామాలు చేస్తారంట. ఎటువంటివి? ఎక్కువ ఇవ్వడం కానీ పూర్తిగా తీసేసుకోవడం కానీ, మన ఒంటరిగా చేయడం కానీ, మన గ్రూప్లో ఒక ఎగ్జిబిటర్ లాగా ఒక హై లెవెల్కి కూడా తీసుకువెళ్ళడం కూడా రెండూ అతని చేతిలోనే ఉంటుంది, మన కర్మానుసారంగా కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అలా? ఇవన్నీ దూరం చేసేస్తే అప్పుడు నా దగ్గరకు వస్తుంది కదా. చాలు, ఇన్ని జన్మల్లో కష్టపడింది, జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి ఇన్ని కష్టపడ్డారు, ఇంకా ఇప్పుడు ఆమెకి కొంచెం భక్తి నేర్పించాలి, అతనికి కొంత భక్తి నేర్పించాలి, భగవద్ధామం గురించి వివరించాలి, కృష్ణుడు అంటే ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి అని కృష్ణుడే ఆ విధంగా చేస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కదా, వై కృష్ణ భక్తులు రిచ్గా లేరు అంటే భగవంతుడు చేస్తున్నాడు అలా. ఓకే, సో ఆయన అన్ని చేస్తాడుగా. భక్తుడు తనపై పూర్తిగా ఆధారపడుటకు ఐహిక బంధాల నుండి దూరం చేస్తాడంట. అప్పుడు ఆ భక్తుడు తన శక్తి యుక్తులను, మనస్సును, దేహాన్ని సమస్తము స్వామి కైంకర్యంలో వినియోగింపగలుగును. అదే పరిశుద్ధమైన భగవత్ కైంకర్యం. నారద పాంచరాత్రం ఈ విషయం సర్వోపాధి వినిర్ముక్తం అని పదబంధంలో వివరించింది. దానికి అర్థమేమనగా సర్వ పదవుల నుండి విముక్తుడగుట అని. తన కుటుంబము కొరకు, సమాజం కొరకు, జాతి కొరకు లేక సర్వ మానవ కోటి కొరకు చేయు పనులన్నీ వివిధ పదవులు సంబంధించినవి. నేను ఈ సంఘానికి చెందినవాడను, నేను ఈ వర్గానికి చెందినవాడను, నేను ఈ జాతికి చెందినవాడను, నేను ఈ జంతు వర్గాన్ని చెందినవాడను అని ఆ పదవులలో అతడు భావించుచుండును. అట్టి భావనలన్నీ కేవలం వివిధ పదవులే అగును. స్వామి అనుగ్రహం వలన భక్తునికి అట్టి పదవులన్నిటి నుండి విముక్తి సిద్ధించినప్పుడు అతని భగవత్ కైంకర్యము నైష్కర్మ్య రూపము దాల్చును. జ్ఞానులకు ఇట్టి నైష్కర్మ సిద్ధి పట్ల ఆకర్షణ మెండు. ఆ దశలో వ్యక్తి చేతులకు ఐహిక ఫలితాలు ఉండవు, భక్తుని చేతులు అట్లు ఐహిక ఫలిత విరహితములైనప్పుడు ఇక వారు కర్మఫల భోక్తలు వర్గంలోని వారు కారు. సో ఇక్కడ మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటంటే భగవత్ కైంకర్యంలో తన కర్తవ్యం తాను నిర్వర్తించు. పైకి అతని ప్రవర్తన కర్మ ఫలానుభవంగా కనిపించినను వాస్తవానికి అతడు కర్మఫల విముక్తుడు. సో మన కర్మ వల్ల ఇది జరిగింది అని అనుకోకుండా ఎప్పుడైతే వైష్ణవ భక్తులు అయిపోతారో భగవంతుడే అన్ని చూసుకుంటాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు భగవంతుడు ఎన్ని తీసేసినా కానీ బాధ ఉండదు అని ఇక్కడ చెప్పడం. మనము కర్మం నుండి విముక్తి అయిపోయింది. ఎప్పుడైతే వైష్ణవ భక్తులు అవుతామో మనకి ఏమీ రూల్స్ ఉండవు. ఈ శకునాలు అంటారు, మీకు తెలుసా? పిల్లి అడ్డం వచ్చిందని అదని ఇదని శకునాలు ఉంటాయి కదా, అవన్నీ వైష్ణవులకి పనిచేయవన్నమాట. ఎందుకంటే మనం అందరిలో కృష్ణుని చూస్తున్నాం, మనలో కూడా కృష్ణుడు ఉన్నాడు, అది నమ్ముతున్నాం గట్టిగా. నమ్మినప్పుడు మనం ఏవి వాస్తు అంటారు ఇంటికి, అది కూడా మనకి అవసరం లేదు. ఆ సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఒకసారి శరణాగతి పొందాము, అన్ని ధర్మాల్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టేశాము. సో మనం ప్రొద్దున్న లేస్తే భగవంతుడా ఈరోజు నాకు ఏమి పెట్టావో, ఏం చెయ్యాలో, నేను ఏమన్నా డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే సక్సెస్ నాకు తెలియదు, అన్నీ నువ్వే చేసుకో అని శరణాగతి పొందడం. అదర్వైజ్ మనం పొద్దున్న లేసి భగవంతుడు ఈరోజు నాకంతా మంచి జరగాలి, ఈరోజు నాకంతా మంచి సామాన్యంగా అనుకుంటాం కదా. కానీ ఏమైనా కష్టాలు వస్తే నాకు సహాయం చెయ్యి అని కూడా అనుకుంటాం. కానీ ఇప్పుడు భగవంతుడే అన్నీ చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే రోజంతా భగవంతుడు మనసులో ఉన్నప్పుడు మనకి ఇటువంటివి ఉండవు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇదంతా కూడా మనకి గ్లోరిఫికేషన్ ఆఫ్ విష్ణు. అగైన్ వేదమూర్తుల చర్చలు ఎలా ఉన్నాయో అలాగే సుఖదేవ గోస్వామి ఇవన్నీ కూడా. సో దేవదేవుడు తన భక్తునికి ఇక్కట్లు ఎందుకు కల్పిస్తారు, ఎందుకు కష్టాలు ఇవ్వడము అని అడుగుతున్నారు అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి సమాధానం దేవదేవుడు చేయిట్టి ఏర్పాటు ఒక్కొక్కప్పుడు తండ్రులు తమ బిడ్డల పట్ల ప్రదర్శించు నిష్ఠూర వైఖరి వంటిది అని. సో తల్లిదండ్రులు ఉంటారు, ఒక అమ్మాయి ఉంది, పెళ్ళిడికి వచ్చింది,
ఆమె ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని అంటది అనుకోండి. అప్పుడు ఆ తల్లిదండ్రులు అతని వెనకాల అన్నీ కనుక్కొని సరి అయిన జోడి అంటే చేస్తారు కొందరు. లేదు అంటే వద్దు అని చెప్పటం జరుగుతుంది. పెద్ద యుద్ధాలు కూడా అవుతూ ఉంటాయి కదా. సో అందుకే కఠినంగా ఉన్నారు నా తల్లిదండ్రులు అప్పుడు అనిపిస్తుంది. ఈ విషయం ఒక్కటే కాదు, మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ ఏదైనా పక్కా నేబర్ కొంత స్పెండ్ చేశారు, వీళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు అని పిల్లలకి ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఎలాగైతే వస్తుందో అదే విధంగా దేవదేవుడు ఇట్టి ఏర్పాటు ఒక్కొక్కప్పుడు చేసినప్పుడు మనకి అలా అనిపిస్తుందంట. కానీ అది కరెక్ట్ అని భగవంతుడికి తెలుసు. అలాగే తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. అటువంటి వైఖరి బిడ్డల పట్ల తండ్రి చూపిస్తాడు. భక్తుడు తన శరణాగతుడైన గనుక అతని యోగక్షేమాలు వహించు బాధ్యత తాను స్వీకరించిన వాడు గనుక భక్తునికి కష్టాలు సుఖాలు దేవదేవుడు కల్పించుటలో ఏదో ఒక నిగూఢ సంకల్పం దాగి ఉందని మనం గ్రహించాలి. ఉదాహరణకి కృష్ణుడు పాండవులు గొప్ప ఇక్కట్లు కల్పించను. ఇదైతే తెలిసిన విషయమే కదా. అన్ని కష్టాలే వస్తాయి. జూదం ఆడతారు, జూదంలో ఓడిపోతారు, అక్కడ ఒక కష్టం. ద్రౌపది వస్త్రాపహరణం చేస్తారు, అక్కడ ఒక కష్టం. సో ఇన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా భగవంతుడు పాండవుల దగ్గరే ఉన్నాడు. సో ఎప్పుడైతే వీళ్ళ కష్టాలు కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటాయో అప్పుడు కుంతి మహారాణి అంటుందంట, తండ్రి మాకు కష్టాలే ఉంచు, కష్టాలు ఉన్నప్పుడు నీవు మా పక్కనే ఉంటావు. మాకు కష్టాలు అనిపించవు, అవి తేలిగ్గా ఈ భవసాగరాన్ని మేము ఈ చక్రంలో నుండి వెళ్ళిపోతాము, బయట పడిపోతాము అని అంటుందంట కుంతి మహారాణి. ఇక్కడ కొటేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమంటుందంటే, నాయన కృష్ణ, మా కష్టములలో నిత్యము నీవు మా చెంత నిలిచి ఉన్నావు. ఇప్పుడు మేము అభ్యున్నతి పొంది ఉన్న దశలో నీవు మమ్మల్ని వీడిపోచున్నావు. అందుచేత నీ వియోగం భరించట కన్నా కష్టములే మాకు కలకాలం నిలిచి ఉండవలనని నేను కోరుకుందును. అలా అనిపిస్తుందంట కుంతిదేవికి. ఆమె యొక్క మాటలు అలా ఉన్నాయన్నమాట. సో కష్టాల్లో ఎప్పుడు కూడా భగవంతుడు మన పక్కనే ఉంటాడు. మనం భగవంతుడికి శరణాగతి పొంది నమ్మినప్పుడు. అందుచేత మా కష్టాలే ఇవ్వు తండ్రి, మాకు ఎటువంటి సుఖాలు వద్దు, మాకు సుఖాలు ఇచ్చావంటే నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోతావు అని చెప్తుంది తను. సో మనం ఇక్కడ స్టాప్ చేద్దాము, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, రేపు అయిపోతుంది. నెక్స్ట్ శివుడికి ఏ విధమైన కష్టం వచ్చింది, విమోచనం ఇంకా అక్కడ వరకు రాలేదు. మనం శైవులు ఎలా ఉంటారు, వైష్ణవులు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు దాకా చదువుతూ ఉన్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, अनंत कोट वैष्णव वृंद की जय. हरे कृष्णा. राधा मदन मोहन की जय, सुभद्रा बलदेव सुभद्रा माई की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగవచ్చు, లేదా మీకు ఏదైనా అర్థం కాలేదు, ఇది కొంచెం ఎక్కడైనా కష్టతరంగా ఉంది అంటే కూడా మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే ఒకసారి క్షమించండి, అన్ని కరెక్ట్గా చెప్పుంటే గురువుల యొక్క ఆశీర్వాదం అని మీరు అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. కృపా సింధువ్యైవ చెప్పాం భవానేభ్య వైష్ణవేభ్య. చెప్పమ్మా, చెప్పండి. అది మాతాజీ, మీరు ఇందాక చెప్పారు కదా, శిశుపాలుడు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి అన్నారు అశ్వత్థామ కదా మాతాజీ? సారీ అమ్మా, ఎస్ అశ్వత్థామ. అదే డౌట్ అయ్యి అడుగుతున్నాను మాతాజీ. అశ్వత్థామ కరెక్ట్. అప్పటికే శిశుపాలుడు ఉండడు అనుకుంటా కదా. అవును మాతాజీ. ఐఎమ్ సారీ. ఓకే మాతాజీ. కాదు మాతాజీ, అవునా కాదా అని తెలుసుకుందామని. కరెక్టే, అశ్వత్థామ.
థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ.